గుట్టలపల్లె సౌదీ కంట్రీ అని పట్టుకొచ్చారు. ఎడారిలో పారేసారు. దేశం కాని దేశం ఏజెంట్ చేతులు మోసం, ఎడారిలో కష్టం. సౌదీ ఎడారిలో గొర్రెల కాపరిగా అష్ట కష్టాలు పడుతున్న జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడు. దేశంకు తీసుకురావాలని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు. స్పందించి సంబంధిత అధికారులను ఆదేశించిన సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ డాక్టర్ జి చిన్నారెడ్డి. దేశం కాని దేశం ఎడారిలో పడుతున్న అష్ట కష్టాలు. సౌదీ ఎడారిలో గొర్రెల కాపరిగా కష్టాలు పడుతున్న జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడు అరవింద్. ఫోన్లో కళ్ళారా ఎడారిలో తన పరిస్థితిని చూపిన యువకుడు. వివరాల్లోకి వెళ్తే, సౌదీ అరేబియా రాజధాని రియాద్కు 950 కిలోమీటర్ల దూరంలోని ఎడారిలో గొర్రెల కాపరిగా అష్ట కష్టాలు పడుతున్న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బీబీ రాజుపల్లి గ్రామానికి చెందిన దాసరి అరవింద్ అనే యువకుడి పరిస్థితి ఇది. ఎడారిలో అష్ట కష్టాలు పడుతున్న తన కుమారుడిని రక్షించి స్వదేశానికి తెప్పించాలని మోసం చేసిన ఏజెంట్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అతని తల్లి రాజవ్వ శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్లో సీఎం ప్రవాసీ ప్రజావాణిలో సీఎం రేవంత్ రెడ్డి పేరిట ఒక వినతి పత్రం సమర్పించారు. వెంటనే స్పందించిన సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ డాక్టర్ జి చిన్నారెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని జీఏడీ ఎన్ఆర్ఐ విభాగం అధికారులను జగిత్యాల ఎస్పీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మందా భీమరెడ్డి, సీఎం ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, హెల్ప్ డెస్క్ లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, ఏసీపీ ఉమేందర్, వాలంటీర్ పద్మారాణి తదితరులు ఉన్నారు. అరవింద్ గత ఫిబ్రవరి 15న ఒక ఏజెంట్ ద్వారా సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ తాగునీరు, ఆహారం, విద్యుత్, సరైన వసతి సదుపాయాలు లేక తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఈ మేరకు ఆయన పంపిన వీడియోలు వైరల్ అయ్యాయి. యజమాని బలవంతంగా అతని వాట్సాప్, ఫేస్బుక్ ఖాతాను తొలగించి ఇండియా సిమ్ కార్డును కూడా లాక్కున్నాడు. 90,000 రూపాయలు తీసుకున్న ఏజెంట్ ప్యాకింగ్ వర్కర్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి ఎడారిలో గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడని ఆ వినతి పత్రంలో అరవింద్ కుటుంబ సభ్యులు వివరించారు. గుట్టలపల్లె సౌదీ కంట్రీ అని పట్టుకొచ్చారు. ఎడారిలో పారేసారు. ఈ గొర్రెలు మేపుడాట ఇష్టాల వర్క్ అని చెప్పారు. ఈ గొర్రెలు మేపుడాట ఈ ఒక రూమ్ ఇచ్చారు. ఈ రూములో ఉండుడాట. నైటు ఇలా కరెంటు ఉండదు, ఏమి ఉండదు అన్న. మొత్తం ఇట్లా చిన్న సోల్డర్ ఉంటాయి చూసినా, అవిటితో ఛార్జింగ్ పెట్టుకుంటున్నా. పొద్దులు అనుకోనట, తినన్నట. ఇది మొత్తం ఎడారి అన్న. ఇక చుట్టుపక్కల ఎవరు కూడా ఉండరు అన్న. చుట్టుపక్కల ఎవరు ఉండరు, నేను ఒక్కనే ఉంటున్నా. నైటు మొత్తం చీకటి. ఆ రూమ్లో కరెంటు ఉండదు, ఏముండదు. ఆ నైటు చీకట్లో దోమలు కుడతాయి. సిద్ధరప్పుకొని వండుకోవాలి. ఈ గొర్రెలు మొత్తం మేపుడట 1000 చిల్లర ఉంటాయి. 1000 చిల్లర ఉంటే వాళ్ళన్న తెలుగుళ్ళు ఉంటే కొద్దిగా సాయం చేయాల్సిగా కోరుతున్నాను. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.